హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అహ్మద్. వెల్కమ్ బ్యాక్ టు అర్షదర్షు ఛానల్. ఈరోజు మా ఛానల్లో మీకు చూపించబోతున్నాము ద గ్రేట్ వరల్డ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ. మేము కారులో ముందుగా రామోజీ ఫిల్మ్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. అదో మీకు కనపడతా ఉంది, కొండల మధ్యలో రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పి పెద్ద లెటర్స్ తోటి అక్కడ ఒక స్టాచ్యూ మాదిరిగా కట్టారు. లోపలికి మేము ఎంటర్ అవుతూ ఉన్నాము కారులో. అక్కడ పార్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. చూడండి, ఇక్కడి నుంచే ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పార్కింగ్ చేయడానికి మా కార్ని తీసుకెళ్తున్నాము. అక్కడ సెక్యూరిటీ అక్కడికి వెళ్ళేసి పార్క్ చేయండి అని చెప్పి మాకు చూపించాడు. మేము టికెట్స్ తీసుకున్నాము, లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. టికెట్స్ వచ్చేసి ఈచ్ వన్ 1590 రూపీస్. మేమందరం కూడా స్టిక్కర్లు అంటించుకున్నాము. స్టిక్కర్లు అంటించుకొని లోపలికి ఎంటర్ అయ్యాము మా ఫ్యామిలీ అంతా. ఇక్కడ నుంచి క్యూలో నిలబడితే అక్కడికి బస్సులు వస్తాయి. ఆ బస్సుల్లో ఇక రామోజీ ఫిల్మ్ సిటీ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళా అక్కడే బస్సుల్లోంచి ఎక్కించుకొని మరలా ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్టింగ్లో వచ్చామో అక్కడ మరలా వదిలిపెడతారు వాళ్ళేను. మేము క్యూ లైన్లో వేచి ఉన్నాము. క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి బస్సు వచ్చేసింది. ఇక మేము బస్సులోకి ఎంటర్ అయిపోయాము. సీట్లు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. అందరం కూడా ఎక్కి కూర్చున్నాము సీట్లలో. చాలా ట్రిప్ అయితే చాలా ఎంజాయ్గా జరిగింది. మీరు కూడా వీలుంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ తప్పనిసరిగా చూడండి. మా బస్సు అయితే బయలుదేరింది. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ 1996లో స్టార్ట్ చేశారు దాన్ని. నాన్నకి పెళ్ళి అనే సినిమా మొత్తం కూడా అక్కడే తీశారు. చూడండి, లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. వాల్ మీద పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉన్నాయి. చూడండి, లోపల రకరకాల లొకేషన్స్, ఇవన్నీ నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటాయి. లోపల చూడండి ఫ్రెండ్స్, మంచి చక్కటి చెట్లు, మంచి ఫిల్మ్ సిటీ ఇది, చాలా బాగుంటుంది. రామోజీ చూడండి. మా బస్సు వెళ్తూ ఉంది. మాకు అక్కడ గైడు చెప్తూ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూపిస్తూ ఇదిగో పలానా ఎక్కడ షూటింగ్ జరిగింది, పలానా ఎక్కడ షూటింగ్ జరిగిందని చెప్పని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన ఏంజల్స్ వాటర్ ఫౌంటైన్ అనేది పక్కన ఉంది. దానికోసం వాళ్ళు కెమెరా చెప్తుంది. ఇది ఏంజల్స్ వాటర్ ఫౌంటైన్. నైట్ టైం అయితే చాలా సూపర్గా ఉంటుంది, మంచి లైటింగ్ తోటి. ఇది డే టైంలో చూపిస్తున్నాం మీకు. చూడండి ఫ్రెండ్స్, లవ్ సింబల్ తోటి ఇక్కడ ఊళ్ళల్లా ఊళ్ళల్లా డర్టీ పిక్చర్ సాంగ్ తీశారు. ఇక్కడ ఆ లొకేషన్ అది. ఇక్కడ కూడా అదే డర్టీ పిక్చర్ లొకేషన్ ఇదంతాను. ఆ పాట ఊళ్ళల్లా ఊళ్ళల్లా ఆ పాట తీశారు. నైట్ టైం ఇక్కడంతా లైటింగ్ వేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు పోను మీకు కూడా చూపిస్తాము రకరకాల సెట్టింగ్స్. ఇవన్నీ కూడా చూడండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అది సర్టిఫికేట్. 1666 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ పెద్ద రామోజీ ఫిల్మ్ సిటీ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రకరకాల సెట్టింగ్స్. ఐఫిల్ టవర్ నమూనా. ఇక్కడ నైట్ టైమ్స్ కార్నివాల్ జరుగుతుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. నైట్ టైం కార్నివాల్, ఇక్కడంతా కూడా కార్నివాల్ జరుగుతుంది. అది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాము. చూడండి, రకరకాల సెట్టింగ్స్ ఇవన్నీ కూడాను. షూటింగ్ చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ. మేమంతా బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. మా గైడ్ వచ్చేసి చెప్తా ఉన్నాడు, ఇందాక మనం చూసాం కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పక్కన సర్టిఫికేట్ పెద్ద వాల్ మీద పెయింట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ. షూటింగ్స్ ఎలా చేస్తారు, మేము వెళ్ళేసరికి అక్కడ ప్రభాస్ షూటింగ్ ఏదో జరుగుతూ ఉంది. అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళనివ్వలేదు. ప్రభాస్ షూటింగ్ జరుగుతూ ఉంది. ఇటు పక్క మొఘల్ గార్డెన్స్ వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అది. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తూ ఉంది స్క్రీన్ మీద.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. వరల్డ్లోనే టాపెస్ట్ ఫిల్మ్ సిటీ. ఇది వచ్చేసి మొఘల్ గార్డెను. రైట్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంది, ఇదంతా కూడా మొఘల్ గార్డెను. నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము 2017 సేమ్ టైం మేలోనే వెళ్ళాము. మరలా 2024 మే 22వ తారీఖు వెళ్ళాము. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ గార్డెన్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గార్డెన్. నైట్ టైం అయితే ఇక్కడ అంతా లైటింగ్ వేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ షూటింగ్ ఎలా తీస్తారు, ఏ యూజ్ చేస్తారు అవి కూడా చూపించారు. అది ఇంకో వీడియోలో చూపిస్తాము ఫ్రెండ్స్. మా బస్సు వెళ్తూ ఉంది రామోజీ ఫిల్మ్ సిటీలో. కనీసం అసలు 2 times వెళ్తేనే ఇంకా మాకు కొన్ని మిగిలిపోయినాయి, చూడలేకపోయాము. అంటే దాదాపు ఒక 3 times వెళ్తే కానీ చూడలేము. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎంతమంది చూపించాము లవ్ సింబల్తోటి. ఊళ్ళల్లా సాంగ్ అక్కడే షూట్ చేశారు. ద ఏంజల్స్ వాటర్ ఫౌంటైన్, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైము. అక్కడంతా చూపిస్తూ ఉన్నాడు. మరలా ఇటు తిరుక్కొని వచ్చింది మరలా బస్సు, అందుకని మళ్ళీ అవి మనకు కనపడతా ఉన్నాయి. ఏంజల్స్ వాటర్ ఫౌంటైన్ అది. ఇక్కడ ఇంకొక గార్డెన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్. ఇది రాజస్థాన్ హవా మహల్ గార్డెన్ టైప్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మంచి మేలో వెళ్ళాం మేము. మంచి ఎండలు బాగా, ఆ రోజు కూడా చాలా హీట్గా ఉన్నది. అయినా కానీ అవన్నీ చూస్తూ ఆ ఎండను మేము మైమరిచిపోయాము. చూడండి ఫ్రెండ్స్, ఇది రాజస్థాన్ హవా మహల్ టైప్లో చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా షూటింగ్స్ చేశారు, చాలా సాంగ్స్ చేశారు అక్కడ. మా నాన్నకి పెళ్ళి షూటింగ్ మొత్తం కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశారు. అదే ఫస్ట్ సినిమా అక్కడ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే ఖచ్చితంగా చూడవలసిన మంచి ప్లేసు రామోజీ ఫిల్మ్ సిటీ. మంచి మంచి గార్డెన్స్, మంచి మంచి షూటింగ్ స్పాట్స్, షూటింగ్స్ ఎలా తీస్తారనేది చాలా చూపించారు. ఒక సినిమా తీయాలంటే దాని వెనక ఎంత కృషి అనేది దాగుంది, ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు అనేది మాకు చాలా క్లియర్ కట్గా చూపించారు. ఎంతోమంది వర్కర్స్, ఎంతోమందికి రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఉపాధి కల్పిస్తూ ఉంది. చాలామంది ఎంప్లాయీస్ రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా బతుకుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగా జగ్ ఫౌంటైన్ ఇది కూడా చాలా సినిమాల్లో షూట్ చేశారు. బాలీవుడ్ సినిమాల్లో కూడా షూట్ చేశారు. అది జగ్ ఫౌంటైన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది జగ్ ఫౌంటైన్. మా డ్రైవరు చాలా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాడు. ఇంత చూడండి, ఇప్పుడు కనిపించేది అది వచ్చేసి రాజ్మహల్. మీకు చంద్రముఖిలో కనిపించింది కదా రాజ్మహల్ సెట్. అది ఈ రాజ్మహల్ సెట్ని హాస్పిటల్గా యూజ్ చేస్తారు, యూనివర్సిటీగా యూజ్ చేస్తారు. దాన్నే మార్చి అది వచ్చేసి రాజ్మహల్ సెట్. ఎంత బాగుందో చూడండి, నిజంగా రాజ్మహల్ ఉన్నట్టే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అదో రాజ్మహల్ సెట్టింగ్ మొత్తం చంద్రముఖి రాజ్మహల్ సెట్. అది అసలు మేము ఒకసారి ఆశ్చర్యపోయాం, ఇది సెట్టింగ్ అని. నిజంగా బిల్డింగ్ ఉన్నట్టే ఉంది అది. దాన్ని మరలా హాస్పిటల్గా కూడా యూజ్ చేసేస్తారు. కొద్దిగా పెయింట్లు అవన్నీ వేసేసి మార్చేసి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, యూనివర్సిటీగా కూడా చేసేస్తారు దాన్ని. అట్లా ఒకే దాన్ని మల్టిపుల్ యూజెస్గా చేసేస్తారు. రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. చుట్టూ అడవులు, కొండలు, ఆ ప్రాంతాల్లో ఇది రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 కళ్ళు చాలవు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ. మంచి మంచి గార్డెన్స్ ఉన్నాయి. మీకు కనబడుతుంది కదా ఆ బిల్డింగు, ఆ చెట్ల నుంచి. అది వచ్చేసి ఈటీవీ కార్యకలాపాల కోసం ఆ బిల్డింగ్ మొత్తం, ఈటీవీ ప్రసారాల కోసం ఆ బిల్డింగ్లోంచి జరుగుతూ ఉంటాయి. మొత్తం కూడా అక్కడే ఈటీవీ ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో రామోజీ ఫిల్మ్ సిటీ. ఇది ఇంకొక గార్డెను, మొఘల్ గార్డెన్ టైప్లోనే ఇంకొక గార్డెను. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ జరిగాయి. మంచి మంచి షూటింగ్ స్పాట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇంత చూడండి, స్ట్రీట్స్, నార్త్ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో. మీకు RRRలో ఒక సెట్టింగ్ ఉంది, ఇవన్నీ కూడా RRRలో చూపించారు. నార్త్ సైడ్ స్ట్రీట్స్ అన్నమాట ఇవి, వీధులు.
ఉత్తరాదిన వీధులు సినిమాల్లో షూటింగ్ చూపించారు. ఇవన్నీ కూడాను చూడండి, స్ట్రీట్ సెట్టింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వీధులు ఏ విధంగా సెట్ చేస్తారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే షూటింగ్ చాలా చేశారు. RRR షూటింగ్ కూడా ఇక్కడ కొంత భాగం చిత్రీకరించారు. చూడండి, ఇది మస్జిద్ సెట్టింగ్ ఎంత బాగుందో చూడండి. అసలు నిజంగానే మస్జిద్ అనుకున్నాం మేమైతేను, అట్లా బ్యూటిఫుల్గా ఉంది ఆ సెట్టింగ్. ఇవన్నీ కూడా సెట్టింగ్సే. ఇవన్నీ కూడా వీధులు అన్నమాట. నార్త్ సైడ్ వీధులు సెట్టింగ్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత సౌత్ సైడ్ ఇవన్నీ వీధులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా సెట్ చేశారో. వీటి వెనక ఎంతమంది కార్మికులు కృషి చేస్తుంటారో చూడండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడితే కానీ ఆ విధమైన సెట్టింగ్లు వేయలేరు. చూడండి, ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అనమాట. మాకు అక్కడ గైడ్ మాకు చెప్తూ ఉన్నాడు మైక్లో. చూడండి ఫ్రెండ్స్, మా బస్సు అనేది నిదానంగా వెళ్తూ ఉంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ కనపడతా ఉంది. ఈ బిల్డింగ్ కూడా సెట్టింగేను. దీన్ని కూడా హాస్పిటల్గా యూజ్ చేస్తారు, మంచి యూనివర్సిటీగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మా వాడు షూట్ చేస్తూ ఉన్నాడు కెమెరా తీసుకొని. ఇది వచ్చేసి ఈ బిల్డింగ్లన్నీ కూడా వాళ్ళ యొక్క ఈటీవీ ప్రసారాల కోసం అక్కడి నుంచి చేస్తుంటారు. డౌన్లో వెళ్తుంది మా బస్సు. ఇక్కడ చూడండి, ఇది కూడా సెట్టింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సెట్టింగ్సేను. మహానటి సావిత్రి కూడా కొంత పార్ట్, ఆ యొక్క షూటింగ్ స్పాట్ కొంత ఎక్కడ కూడా తీశారు. ఇవన్నీ కూడా సౌత్ సైడ్ స్ట్రీట్స్. ఇదిగో జిఆర్టీ, ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మొత్తం సెట్టింగ్స్. సౌత్ సైడ్ స్ట్రీట్ సెట్టింగ్స్, వీధులు ఎలా ఉంటాయి, అక్కడ షాపులు ఎలా ఉంటాయి, ఆ విధమైన సెట్టింగ్ వేసేది అంతా కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు నీట్గా చక్కగా కనపడతా ఉన్నాయి ఎన్ని షాపులు. ఇవన్నీ కూడా సెట్టింగ్సే. మనం అసలు నిజమైన బిల్డింగ్స్ అనుకుంటాము, కాదు, ఇవన్నీ కూడా సెట్టింగ్సే. చాలా చక్కగా సెట్ చేశారు ఇవన్నీ కూడాను. నార్త్ సైడ్ స్ట్రీట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా, అసలు నిజమైన అనిపిస్తుంది. సెట్టింగ్ అసలు ఎవరు అనుకోరు. సినిమాల్లో అయితే అంత అద్భుతంగా చూపించారు. ఇవన్నీ కూడా నార్త్ సైడ్ స్ట్రీట్ సెట్టింగ్స్ చూడండి. ఇదో చూడండి, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సెట్టింగ్సే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు నిజంగా అదొక అద్భుతం రామోజీ ఫిలిం సిటీ అనేది. మరి రామోజీరావు గారు మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన బ్రతిగా ఉన్నారు. తర్వాత ఈ మధ్యన ఇటీవల ఆయన చనిపోయారు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బిల్డింగ్, ఇది కూడా సెట్టింగే. ఇది పోస్ట్ ఆఫీస్, ఇది కూడా సెట్టింగే. అక్కడ మొత్తం సెట్టింగ్స్ అలా చూపించుకుంటూ బస్సు స్లోగా చూడండి. విలేజర్స్లో పెంకుటిల్లు సెట్టింగ్ అనమాట ఇది. మీరు చాలా సినిమాలు చూసుంటారు. విలేజెస్ పల్లెల్లో సెట్టింగ్స్, పల్లెల్లో ఇల్లు ఏ విధంగా ఉంటాయనేది అంతా సెట్టింగ్ అనమాట. చూడండి, పెంకుటిల్లు, పోస్ట్ ఆఫీసు, దక్షిణాదిన వీధులు అనమాట. ఇవన్నీ కూడా దక్షిణాదిన పల్లెటూరులో ఉండే వీధులు సెట్టింగ్ అనమాట. ఇదంతా కూడా సెట్టింగే. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇక్కడే మహానటి సావిత్రిలో కొంత పార్ట్ కూడా షూట్ చేశారు ఇక్కడేను. చూడండి, ఇవన్నీ కూడా సెట్టింగ్స్. అసలు నిజమే అనుకుంటాం, అసలు కాదు, ఇవన్నీ కూడా సెట్టింగ్స్. మరలా ఇట్లా ఎటువైపు తిరిగింది మా బస్సు. అంతా చూపించుకుంటా స్లోగా చూపించుకుంటా పోతున్నాడు. చూడండి, ఈటీవీ, ఇక్కడి నుంచి ఈటీవీ ప్రసారాల కోసం ఈ బిల్డింగ్లో మొత్తం వాళ్ళ ఆఫీస్ అనేది ఉంటుంది. ఈ బిల్డింగ్ నుంచే ఈటీవీ ప్రసారాలు మొత్తం కూడా ప్రసారం అవుతూ ఉంటాయి. మొత్తం ఇక్కడ అన్ని టెలికాస్ట్కి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ ఇది. దీని నుంచే ఈనాడు కార్యకలాపాలు, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా, మిగతా ఛానల్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. స్లోగా వెళ్తూ ఉంది మా బస్సు. గార్డెన్స్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. గార్డెన్స్ చాలా బాగుంటాయి. వెళ్తూ ఉంది. మరలా రిటర్న్ కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని బస్సులు మాకు ఎదురు వస్తూ ఉన్నాయి. బస్సులు కూడా భలే వెరైటీగా ఉంటాయి ఫ్రెండ్స్. రెడ్ కలర్లో చాలా చక్కగా ఉంటాయి బస్సులు కూడా. చూడండి ఎంత బాగున్నాయో. మంచి లుక్లో, మంచి సెట్టింగ్లో బస్సులు కూడా బాగా సెట్ చేస్తారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, రామోజీ ఫిలిం సిటీ చూడడానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా
సిబ్బంది మటుకు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఎన్ని డౌట్లు అడిగినా కానీ ఓపికతో సమాధానం చెప్పారు ఫ్రెండ్స్. చూడండి ఇటు పక్క ఓ బిల్డింగు. ఇదేందో తెలుసా మీకు? ఇది కూడా ఒక సెట్టింగే. ఇది చంద్రముఖి సెట్టింగ్ లాగుంది. ఇది చంద్రముఖి కాదు, భాగవతం సెట్టింగ్. భాగవతం సెట్టింగ్ అనమాట. లోపలంతా భాగవతం సెట్టింగ్ ఉంది అక్కడ. మీకు మరలా ఇంకో వీడియోలో లోపల పాట కూడా చూపిస్తాము. ఇదంతా లోపల ఉంది. లోపల భాగవతం సంబంధించిన సెట్టింగ్స్ ఎన్నో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రకరకాల బిల్డింగులు, రకరకాల సెట్టింగ్స్. ఇది వచ్చేసి సెంట్రల్ జైలు సెట్టింగ్ ఫ్రెండ్స్. అసలు నిజమైన సెంట్రల్ జైలు ఉన్నట్టే ఉంది. అది సెంట్రల్ జైలు ఎంట్రన్స్ అనమాట. అది అంతా సెంట్రల్ జైలు. చూడండి ఫ్రెండ్స్, నిజంగానే జైల్లో ఉన్నట్టు జైలు సెట్టింగ్ ఇదంతాను. సెంట్రల్ జైలు సెట్టింగ్ మొత్తము. చూడు ఆ కంచెలు మొత్తం. ఎంతోమంది కార్మికులు అక్కడ సినిమా కోసం కృషి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక సీన్ రావాలంటే దాని వెనక ఎంతోమంది కార్మికులు కృషి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా సెట్టింగ్స్ ఏను. మంచి అడ్వెంచర్లు ఉన్నాయి, మంచి ఆటలు ఉన్నాయి. మీరు ఓపిక ఉండాలి, తిరగాలి అంతే. ఓపిక ఉండి తిరిగితే చాలా చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా ఆటలు కూడా ఆడొచ్చు. పిల్లల కోసం, పెద్దల కోసం ఉన్నాయి. ఆ రోజు అయితే చాలామంది విజిటర్స్ వచ్చారు. అందులో సమ్మర్ హాలిడేస్, చాలామంది వచ్చారు విజిటర్స్. చూడండి ఫ్రెండ్స్, మా గైడ్ మాకు చెప్తూ ఉన్నాడు. చంద్రముఖి సెట్టింగ్ లక. చంద్రముఖి సెట్టింగ్ అయితే నిజంగా లోపలికి వెళ్తే ఆ యొక్క అనుభూతికి మనం అసలు నిజంగా చంద్రముఖి సెట్టింగ్లోకి వెళ్తే చంద్రముఖి ఏ విధంగా అయితే అనుభూతి పొందిందో సినిమాలో, అదే విధమైన అనుభూతిని మనం కూడా పొందుతాం ఫ్రెండ్స్. అట్లా ఉంది. అది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాము. లోపల వైపున అది చంద్రముఖి సెట్టింగు. లోపల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చంద్రముఖి సెట్టింగు. అది ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాము, చంద్రముఖి సెట్టింగ్ వీడియోతో. చూడండి, ఇవన్నీ కూడా సెట్టింగ్సే టోటల్. అక్కడ పెయింటర్సు, వాటి ట్రాలీలు తీసేవాళ్ళు, ట్రాలీ మోసుకెళ్ళేవారు, లైట్ మ్యాన్లు, రకరకాలుగా ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ చాలామంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక సీన్ రావాలంటే ఎంతో కృషి దాగి ఉంది దాని వెనకాల. చూడండి, ఇది భాగవతం సెట్టింగ్. లోపల అన్ని బొమ్మలు. ఇది కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు ఈటీవీలో భాగవతం సంబంధించి మేము కూడా చూడడానికి వెళ్తున్నాము. భాగవతం సీరియల్ వచ్చేది కదా, దాంట్లో బొమ్మలు మాట్లాడుతూ ఉంటాయి. మేము వెళ్ళాము లోపలికి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తము. మా ఫ్యామిలీ అంతా లోపలికి వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంటుంది. అసలు కిక్కిరిసిపోయారు ఆ రోజు. మొత్తం చాలా ఎక్కువ మంది వచ్చారు. లోపల నిజమైన రాజప్రసాదాలు, చాలా భలే సెట్టింగ్ అనుకోరు ఆ విధంగా వేసారు సెట్టింగు. చూడండి లోపల ఎంత బాగుందో. చూడండి, ఇవన్నీ కూడా బొమ్మలు. ఆడ వాల్ పెయింట్స్ ఇక్కడ చూడండి. ఇక ఇవన్నీ కూడా వాల్ పెయింట్స్ వేసి అక్కడ పెట్టున్నారు లోపల. భాగవతం సీరియల్లో ఇవన్నీ బొమ్మలుగా, ఇవన్నీ కూడా వాల్ పెయింట్స్. చూడండి, అసలు నిజమైన బొమ్మలు ఉన్నట్టు ఉన్నా కానీ అవి వాల్ పెయింట్స్ అనుకోరు. అవి 3D యానిమేషన్స్లో మాదిరిగా సెట్ చేసి పెట్టారు లోపల. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ కూడా అవేను. ఇంకా లోపల ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొస్తాము. చూడండి ఫ్రెండ్స్, లోపల వైపుకి వెళ్తూ ఉన్నాము మేము. అవి క్యాప్చర్ చేసుకుంటూ ఎంత లోపలికి ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎంత దీంట్లోంచి ఇప్పుడు అంతా వచ్చింది. చూడండి, ఈ సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో.
చాలామంది అక్కడ ఫోటోలు తీసుకున్నారు. ఇవన్నీ మనం ఈనాడులో ఇంతకుముందు సీరియల్లో చూసాము. ఇవి ఉదయాన్నే ఆదివారం రోజు వచ్చాయి. బొమ్మలు మాట్లాడుతూ పంచతంత్ర కథల టైప్లో, భాగవతం కథల టైప్లో వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్ ఎంత బాగుందో. సెట్టింగ్స్ అలానే పెట్టేశారు. అక్కడ బొమ్మలు చూడండి, అది నిజంగా మాట్లాడుతూ ఉన్నట్టు పెట్టారు. చూడండి, రాజ దర్బారు, భాగవతంలో రాజ దర్బారు, శ్రీకృష్ణుడు అక్కడ మాట్లాడుతున్నట్టు. ఇవన్నీ బొమ్మలే ఫ్రెండ్స్. అసలు మేము ఫస్ట్ ఒకసారి ఆశ్చర్యపోయాము, నిజమైన మనుషులా అనిపించింది మాకైతేను. అవన్నీ బొమ్మలేను. చూడండి, అది పైనుంచి సెట్టింగ్స్ ఇవన్నీ కూడాను. పైన చూడండి ఎన్ని తాళ్ళు పెట్టి వాటిని సెట్ చేశారో. వచ్చిన సందర్శకులందరూ కూడా అక్కడ ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఇదంతా భాగవతం సెట్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా భాగవతం సెట్టింగే, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో సెట్టింగ్. ఇది మేము సెకండ్ టైం చూడటము. ఇంతకుముందు కూడా ఒకసారి 2017లో వచ్చాము, మే నెలలో. మరలా 2024 మేలోనే మరలా వెళ్ళాము మేము సమ్మర్ హాలిడేస్లో. చూడండి, నిజంగా రాజదర్బారు, ఆ రాజమహల్ ఉన్నట్టు నీట్గా చేసి పెట్టారు సెట్టింగ్స్. చూడండి ఎంత బాగుంది, ఎంత సెట్టింగే. పైన చూడండి, మీకు అర్థమవుతుంది, పైన తాళ్ళు ఉన్నాయి. చూడండి రాజదర్బార్ ఇదంతా. అక్కడ శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత భాగవతం సెట్టింగ్, టోటల్ భాగవతం సెట్టింగేను. చాలా బాగుంటుంది. చూడండి, ఇది చూడడానికి ఇంత సమయం పట్టిందంటే ఇక రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చూడడానికి ఒక్క రోజైతే సరిపోదు ఫ్రెండ్స్. ఒక 2-3 డేస్ వెళ్తే కానీ మీరు మొత్తం టోటల్గా రామోజీ ఫిల్మ్ సిటీ చూడలేరు, అంత బాగుంటుంది. కొన్ని మిస్ అయిపోతారు కూడా. మీరు ఒకరోజే స్పెండ్ చేసినా దాంట్లో కొన్ని మిస్ అయిపోతారు. అరే మేము ఇది చూడలేదే, మేము రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళామే, ఇది మేము చూడలేకపోయామే అని చెప్పి అనుకుంటారు మరలా తర్వాత చూసినప్పుడు. అంటే అంత ఉంటుందన్నమాట. ఏం తక్కువ, 1666 ఎకరాల్లో విస్తరించి ఉందంటే ఎంత పెద్దది, ఎంత పెద్దది రామోజీ ఫిల్మ్ సిటీ. చిన్నగా భాగవతం సెట్ నుంచి బయటకు వచ్చేసాం చిన్నగా. ఇక ఇది చూడండి, రైల్వే స్టేషన్ సెట్టింగ్. అసలు నిజంగా మేమంతా చూస్తూ ఉన్నాము. నేను హాయ్ చెప్తున్నాను. ఇదంతా రైల్వే స్టేషన్ సెట్టింగ్ ఫ్రెండ్. నిజంగా అసలు రైల్వే స్టేషన్ ఉన్నట్టే ఉంది అసలు అది. అయితే ఆ రైలు కింద మామూలు టైర్లు ఉన్నాయి. అయితే అది చూపిరు షూటింగ్లో మనకు, గమనించండి మీరు. ఇవన్నీ కూడా అత్తారింటికి దారేది కూడా ఎక్కడే షూట్ చేస్తారు. లాస్ట్లో సీన్ ఉంది కదా రైల్వే స్టేషన్లో సీను, అది ఎక్కడే చేశారు. చూడండి ఫ్రెండ్స్, నిజమైన రైల్వే స్టేషన్ అది. చూడండి, నిజమైన రైలు ఆగినట్లు, ప్రయాణికులందరూ ఎక్కుతా దిగుతా. చూడండి, నిజమైన రైల్వే స్టేషన్ ఉన్నట్టే ఉంది. ఎంత బాగుందో చూడండి. అక్కడ మంచి మంచి సాంగ్స్ పెట్టి వచ్చిన సందర్శకుల్ని ఎంటర్టైన్ చేశారు. చూడండి, మేము కూడా ఆ డమ్మీ ట్రైన్లతో ఫోటోలు తీసుకుంటా ఉన్నాం మేము. చూడండి, అంత కింద ఏమి ఉండదు, కింద పట్టాలు అటువంటి ఏమి ఉండవు. చూడండి, మేము కూడా కూర్చున్నాను, హాయ్ చెప్తున్నాను నేను. అదో నిజమైన రైల్వే స్టేషన్లో ఉన్నట్లే ఉంది. ఇక్కడ ఎండకి మేమందరం కూడా ఫ్యాన్ కింద ఉన్నాము. చల్లటి గాలి వస్తూ ఉంది, అందరం కూడా ఫ్యాన్ కింద ఉన్నాం. ఎండ ఆ రోజు 40 degrees దాకా ఉంది ఎండ రామోజీ ఫిల్మ్ సిటీలో టెంపరేచరు. చూడండి, ఇదంతా రైల్వే స్టేషను. ఆ రైల్వే స్టేషన్ నుంచి చిన్నగా మేము బయలుదేరాము. చూసుకుంటూ ఒక్కో సెట్టింగ్ దగ్గర ఆగడం, వెళ్ళడం, మళ్ళీ అదంతా చూసుకోవడం, మళ్ళీ బస్ ఎక్కడం, ఇంకో చోటుకు వెళ్ళడం. అక్కడ చూసుకున్నది సెంట్రల్ జైలు. చూడండి, అక్కడ ఏదో షూటింగ్ కూడా జరుగుతున్నట్టుంది, మమ్మల్ని అది వెళ్ళలేదు. ఇదో సెంట్రల్ జైలు ఎంట్రన్స్, సెంట్రల్ జైలు ఎంట్రన్స్ అనమాట. అది షూటింగ్ జరుగుతూ ఉంది, వెళ్ళలేదు. ఎక్కడ చూడండి, ఇదో ఎక్కడ జరుగుతూ ఉంది షూటింగ్, ప్రభాస్ షూటింగ్ జరుగుతూ ఉంది అక్కడ. మమ్మల్ని అయితే వెళ్ళలేదు. పెద్ద పెద్ద భారీ క్రేన్లు వచ్చి ఉన్నాయి. మరి ఏం షూటింగ్ అది, కల్కి షూటింగ్ అనుకుంటా ఉన్నాం మేము. అప్పుడు ప్రభాస్ షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. చాలామంది బౌన్సర్లు కూడా వచ్చున్నారు అక్కడ, వాళ్ళకి ఫుడ్ ఏదో పెడతా ఉన్నారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా
ఇక్కడ మంచిది షూటింగ్ స్పాటు. చూడండి, పెద్ద పెద్ద క్రేన్లు, పెద్ద పెద్ద కంటైనర్లు, ఇవన్నీ కూడా షూటింగ్ కోసం ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. చూడండి, వెళ్తూ ఉంది మా బస్సు. చిన్నగా వచ్చేసాం. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, మాహిష్మతి సామ్రాజ్యం వచ్చేసాం. బాహుబలి సెట్టింగ్కి చూడండి ఎంతమంది ఉన్నారో. అక్కడ మాహిష్మతి సామ్రాజ్యం రాజప్రసాదం నమూనా ఉంది అక్కడ చూడండి. అందరూ అక్కడ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇదో మొత్తం ఇదంతా రాజమౌళి గారు మాకు చక్కగా బాహుబలిలో చూపించారు. మనందరం బాహుబలి సినిమాలో చూసాము. అదేవిధంగా ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా చూస్తూ ఉన్నాం మేము. చాలా బాగుంది ఈ యొక్క బాహుబలి సెట్టింగ్. చూడండి, అందరూ కూడా అక్కడ నేను కూడా వస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాహుబలి సెట్టింగ్. ఇదిగో ఢంకా చూడండి, మొత్తం సెట్టింగ్ ఇదంతా కూడా. శివలింగం ఉంది అక్కడ. ఇదంతా సెట్టింగ్ టోటల్ బాహుబలి మొత్తం. ఈ సెట్టింగ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లానే ఉంచిపెట్టారు. బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది ఇది బాహుబలి సినిమా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గుర్రాలు సెట్టింగ్ అంతా కూడా సెట్టింగే. అంతా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇదో ఆమెని సంఖ్యలతో బంధించారు కదా, అక్కడ వేస్తున్నారు చూడండి. ఆమె పుల్లలు ఏరుకొని వచ్చి అక్కడ వేస్తుంది కదా, అదనమాట. లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాము మాహిష్మతి సామ్రాజ్యంలోకి. అదేలే సెట్టింగ్ అంతాను. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఇది. ఇక్కడ బిర్యానీలు చూడండి. ఇదిగో భల్లాల దేవ స్టాచ్యూ, ఇది విగ్రహం, భల్లాల దేవ విగ్రహం. ఇక అప్పుడు యుద్ధంలో ఉపయోగించినటువంటి బాణాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదో భల్లాల దేవ స్టాచ్యూ. ఇక్కడ మేము ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ తీసుకొని చిన్నగా ఈ యొక్క హోటల్లోకి వెళ్ళాము. హోటల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇది చంద్రముఖి సెట్. తర్వాత తిని చంద్రముఖి సెట్టింగ్లోకి వెళ్ళిపోయాము. ఇది చంద్రముఖి పర్సనల్ రూమ్. ఇదంతా కూడాను సెట్టింగ్ మొత్తం చంద్రముఖి సెట్టింగ్. ఇదిగో ఆమె అద్దం, చంద్రముఖి చూసుకునే అద్దము. ఇదో మొత్తం పైన చూడండి అన్ని తాళ్ళు, అంతా సెట్టింగ్. ఇదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదో పక్కన పాట వేస్తూ మాకు ఆ యొక్క చంద్రముఖి సెట్ని చూపించారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మన ఆ సెట్ వేయడానికి ఎంతమంది కార్మికులు పనిచేశారో చూడండి. ఎంత బాగుందో చూడండి. ఎంత కూడా చంద్రముఖి సెట్ పైన చూడండి అన్ని తాళ్ళతోటి వాటిని గట్టిగా పెట్టి సెట్ వేశారు. చాలా బాగుంటుంది చంద్రముఖి సెట్టింగ్. నేను వీడియో తీస్తూ ఉన్నాను. మా వాడు హర్షద్, మా అమ్మాయి. అక్కడ నటరాజు విగ్రహం కూడా ఉంది. ఇదంతా కూడా చంద్రముఖి సెట్టింగ్ చూడండి. మా హర్షద్, మా మామయ్య ఇద్దరు కూడా కుర్చీలో కూర్చోన్నారు. అందరూ కూడా ఇంకొక రూమ్లోకి వెళ్తున్నారు అందరూ కూడాను. ఇది పర్సనల్ రూమ్, చంద్రముఖి పర్సనల్ రూమ్. అప్పుడు మనకు సినిమాలో కూడా చూపించారు చంద్రముఖి పర్సనల్ రూమ్ అని. ఆమె నగలు పెట్టి అవన్నీ కూడా ఆ రూమ్లోనే ఉన్నవి. చిన్నగా చంద్రముఖి సెట్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా యూరోపియన్ వీధులు. మన ఫారెన్లో యూరోపియన్ వీధులు